అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడలో వర్ష బీభత్సం సృష్టిస్తుందని చెప్పాలి. విజయవాడ వన్ టౌన్లోని జెండా చెట్టు ప్రాంతంలో మనం ఉన్నాము. ఎడతెరపి లేని వర్షాల కారణంగా పూర్తిగా కూడా జలమయమైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ జెండా చెట్టు సెంటర్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైపోయింది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ఎటు చూసినా మొత్తం కూడా కార్లు, బైకులు అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి మనం చూడ. అక్కడ టాటా మ్యాజిక్ కూడా అక్కడ నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి. వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచి పెట్టేసి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తిగా వన్ టౌన్ కొంత ఇటు జెండా చెట్టు సెంటర్తో పాటు కొత్తపేట ఈ ప్రాంతాల్లో కొంత లోతట్టు ప్రాంతాలుగా ఉంటాయి. కొండ మీద కురుస్తున్నటువంటి వర్షాలన్నీ కూడా కిందకి ఇటువైపుకే వస్తుండడంతో ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైందని చెప్పాలి. ఇటువైపున ఒకసారి మనం చూస్తే కనుక వాటర్ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇటు కిందకి వస్తుంది. మున్సిపల్ సిబ్బంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు పాల్గొంటున్నారు. డ్రైనేజీలో చెత్తనంతా వాళ్లే స్వయంగా తొలగించినటువంటి పరిస్థితి. మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా తొలగిస్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. భయ్య, ఏంటి ఈ గతంలో ఎప్పుడైనా ఉందా ఇలాంటి సిచ్యువేషన్? అసలు గతంలో అంటే ఇక్కడ ఏం లేదండి. అంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ కొంత ఇబ్బంది ఉండటం వల్ల ఈ నీరు అనేది స్టక్ అయిపోయింది. ఎప్పుడైనా విజయవాడకి వచ్చేళ్ళకి ఏంటంటే ఎక్కడి నుంచో వరదలు వస్తాయి కృష్ణానదికి. బట్ ఇక్కడ ఈరోజు మాత్రం విజయవాడలో రాత్రి నుంచి నిన్న నైట్ నుంచి కూర్చే వర్షానికి ఎట్లా తెలుపుకోకుండా గ్యాప్ లేకుండా అన్ని ఏరియాల్లో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉందండి. ఇంతవరకు అధికారులు మాత్రం ఎవరు రాలేదు. ఇక్కడ చూస్తే వందల మంది బండ్లు కానీ పెద్ద వెహికల్స్, కార్లు కానీ అన్నీ నీటిలో మునుగుతూ ఉన్నాయి. స్థానికులు ఎవరైనా ఏమైనా తెచ్చుకోవాలంటే నిత్యావసర వస్తువులు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇమ్మీడియట్గా దీన్ని అధికారులు ఎవరైనా పట్టించుకొని ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే వాళ్ళకి ఏమన్నా ఇమ్మీడియట్గా దాన్ని రీసాల్వ్ చేయమని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులుగా అందరూ కోరుకుంటున్నామండి. అంటే ఈ వన్ టౌన్ లోతట్టు ప్రాంతం అంటూ ఉంటారు, కానీ ఈ స్థాయిలో రోడ్లు మునిగిపోవడం కానీ డ్రైన్ పొంగిపడలు కానీ గతంలో ఎప్పుడు చూసారు? ఎప్పుడు లేదా? ఇది గతంలో అంటే ఎప్పుడు లేదండి ఈ విధంగా. ఎందుకంటే ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి కొండ మీద ఉన్న నీళ్లు కానీ కొండ మీద ఉన్న ఏదైతే హౌసెస్ ఉన్నాయో ఆ కొండ మీద పడ్డ వాటర్ మొత్తం ఇటు మెయిన్గా ఇటే రావటం వల్ల ఆ వాటర్ వల్ల ఇదంతా స్థానికులుగా ఇబ్బంది పడుతున్నారండి. మీరు ఆ లోపల చూస్తే ఆల్మోస్ట్ ఒక 4 to 5 feet దాకా మనకి వాటర్ అనేది స్టక్ అయిపోయి ఉంది లోపల. ఎలానో మార్నింగ్ నుంచి విఎంసీలు కూడా కొంతమంది ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే స్టక్ అయిపోయిందో అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, అక్కడ ఎదుగో జనాలు వెళ్తూ ఉంటుంటే వెళ్ళే కొద్దీ లోతుంది. ఇది పరిస్థితి. పూర్తిగా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి అయితే ముందు. ఒకసారి ఇటువైపు మనం చూస్తే కనుక వాటర్ ఫ్లోటింగ్ ఎక్కడ కూడా ఆగట్లేదు, అంతా స్పీడ్గా వెళ్తున్నాయి. చూడొచ్చు వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా. ఇవంతా కూడా వర్షం నీరే పైనుంచి కొండపై నుంచి వస్తున్న వాటర్. పూర్తిగా వాటర్ అంతా కూడా రావడంతో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి చెత్త పెరిగిపోవడంతో చెత్తనంతా కూడా మున్సిపల్ సిబ్బంది అయితే తొలగిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకుని చెత్తనంతా కూడా తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాస్తవంగా ఉదయం ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కొంత ఈ చెత్తనంతా కూడా తొలగించడంతో ఈ కొంత ఫ్లోటింగ్ అంతా తగ్గిందని చెప్పాలి. ఇటువైపు మనకు కనబడుతుందంతా కూడా విజయవాడ సంబంధించినటువంటి ఈ వన్ టౌన్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీ మురుగు కాలువ. ఈ మురుగు కాలువలో మురుగునీరు వెళుతుంది, కానీ ఇప్పుడు మురుగునీరుతో పాటు వర్షం నీరు కూడా చేరడంతో ఈ మురుగు కాలువ కూడా పొంగి పొరులుతుంది. చుట్టుపక్కల ఇళ్లలో కూడా మురుగునీరు వాటర్ అంతా కూడా చేరడంతో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ రహదారిలో రోడ్డు మొత్తం కూడా జామ్ చేశారు. ఎలాంటి వాహనాలకి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్తుంది. ఎందుకంటే పూర్తిగా వర్షం నీరుతో నిండిపోవడంతో వెళ్ళలేని పరిస్థితి. ఇంకా వర్షం ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక ఇక్కడ ఒక మురికి కాలువ అనే విధంగా కూడా ఉండకుండా పరిస్థితి మారే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ వర్షం అంటే గతంలో ఎన్నడూ లేని వాతావరణాన్ని ప్రస్తుతం విజయవాడలో చూస్తున్నామని స్థానికులంతా చెప్తున్నారు. ఆ స్థాయిలో వర్షం పడుతుంది. పూర్తిగా అంటే రోజు నడిచే రహదారులు కూడా వర్షం నీరుతో మునిగిపోయి ఉన్నాయని కూడా చెబుతున్న సిచ్యువేషన్ అయితే విజయవాడలోని వన్ టౌన్లో కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.